ప్రొఫెసర్ వినోద్ గారు, సో లాస్ట్ వీక్ కూడా మనం చర్చించాం. బట్ సందేహాలు పెరుగుతున్నాయి కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకు? దానికి తోడు అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకార వేళ ఇంకా కాస్త ముందుగానే కార్చిచ్చు కూడా మరి చూడబోతే విపరీతంగా వ్యాపించింది. సో ఏంటి అసలు ఈ పరిణామాలు ఏంటి సార్? అంటే అది పర్యావరణానికి సంబంధించి, ఇదేమో ఇటు పొలిటికల్ వెదర్ కూడా చాలా రఫ్గా ఉంది. చాలామందికి సినిమా చూపించబోతున్నాడు ట్రంప్, నిజమేనా? అంటే ముందుగా ప్రేక్షకులకు, తర్వాత మన తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారము. కిరణ్ గారు అన్నట్టు ఏ ప్రెసిడెంట్ అయినా కొత్తగా వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయక తప్పదు. ఒకటి ఏంటనంటే కొన్ని ఆలోచనతో వస్తారు కాబట్టి, మనకు ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం ఇక్కడ అంటాము, అక్కడ వాళ్ళు ఏదైతే ఎలక్షనీరింగ్ పద్ధతిలో ఏమేమైతే ప్రామిసులు చేశారో, ఏ పద్ధతి మీదనైతే వాళ్ళు ఫైట్ చేశారో దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని అయితే ప్రయత్నం చేస్తారు. సో పర్టికులర్గా ఇక ట్రంప్ అండ్ ఈజ్ పార్టీ సర్టెన్ ఇష్యూస్ మీద మొదటి నుంచే చెప్తున్నారు. ఏంటి? ఇమిగ్రేషన్ అనేది, తర్వాత టారిఫ్స్ అంటే ట్రేడ్ పాలసీస్ అనేది, తర్వాత ఎన్విరాన్మెంటల్ పాలసీస్ అనేది, వేరియస్ ఇష్యూస్ మీద క్లియర్ కట్గా వాళ్ళు ఉన్నారు. ట్రంప్ ఏదైతే మన మగా ఉందో, మేక్ అమెరికా అగైన్ గ్రేట్ అనేది ఏదైతే స్లోగన్ తోటి వచ్చారో, దాన్ని పద్ధతి ప్రకారం అయితే కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేయక తప్పదు. అదే కాకుండా ఇప్పుడు ట్రంప్ మామూలుగా మన అమెరికన్ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు సెనేట్లో, కాంగ్రెస్లో ఒకటే పార్టీకి మెజారిటీ రావటం ఇప్పుడు ట్రంప్కు మంచి అవకాశం అన్నట్టు. దాన్ని కూడా కొంతవరకు ఓవర్కమ్ కానికి ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంటారు. బట్ ట్రంప్కి అయితే అది కూడా అవసరం లేదు. అయినా కానీ దాని ప్రొసీజర్, ఎందుకంటే లెజిస్లేషన్ కాబట్టి దానికి టైం పడుతుంటుంది. అవన్నీ రెగ్యులేషన్స్, లాస్ పాస్ చేయటం ఎందుకని అమెరికన్ ప్రెసిడెంట్స్ మామూలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పద్ధతిలో పోతారు. పర్టికులర్గా ఇది ఏంటైతే ఇమిగ్రేషన్, తర్వాత బార్డర్ సెక్యూరిటీ, ఇమిగ్రేషను, టారిఫ్స్, ట్రేడ్ వాటి మీద, తర్వాత ఎనర్జీ. సో వీటిల్లో చూసినట్టయితే అది క్లియర్గా మనకు, మీరు 25 అన్నారు కదా, అదే కిరణ్ గారు అన్నట్టు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తయారు చేసి పెట్టినట్టు కూడా కొంతవరకు సమాచారం అందుతుంది. బట్ ఫస్ట్ డేనే, 20వ తారీఖు ఇనాగరేషన్ డేనే అన్ని ఇష్యూ చేయకపోవచ్చు. బట్ తప్పకుండానైతే ఈ ఇమిగ్రేషన్కి సంబంధించిన ఇష్యూ అయితే తప్పదు. అది పెద్ద, అంటే మనం చూస్తూనే ఉన్నాము వేరియస్ ఇష్యూస్ మీద. టోటల్ ఇమిగ్రెంట్స్, లీగలు, ఇల్లీగలు, తర్వాత వేరియస్ వీసాస్ మీద, పర్టికులర్గా H1B వీసా మీద ఎన్నైతే కాంట్రవర్సీస్ వచ్చినాయో కొంతవరకు అడ్రస్ చేయనీకి అఫ్కోర్స్ అనుకున్నంత అప్రహెన్షన్ అవసరం లేదు మన ఇండియన్స్కి పర్టికులర్గా. అంటే ఇప్పుడు మనకు 85,000 పర్ యానం ఏదైతే వీసాస్, H1B వీసా వస్తున్నాయో, అంటే ఇంక్లూడింగ్ 20,000 స్టెమ్ వాళ్ళకు కూడా 75% మన వాళ్ళకే, అంటే ఇండియన్స్కే వస్తున్నాయి. తర్వాత 12.5% చైనీస్కి పోతున్నాయి. అంటే మెజారిటీ ఆఫ్ ఇది H1 వీసాలు మనకే వస్తున్నాయి. కాబట్టి దీని మీద ఏమైనా రిస్ట్రిక్షన్స్ వస్తే మన వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం చాలా వరకు అప్రహెన్షన్స్ అయితే ఉన్నది. అయితే ఇప్పుడు అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ బైడెన్ ఆల్రెడీ ఇప్పుడు మన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు, దట్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ 17th అన్వర్డ్స్. దాంట్లో కొంతవరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చినా కానీ ఆన్ ద హోల్ మనకు H1B వీసాకైనా, తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోనికి వాళ్ళకి వీసాలకైనా అనుకున్నంత అంటే రిస్ట్రిక్షన్స్ ఏం కనిపించట్లేదు. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఇమ్మీడియట్గా నలిఫై చేసి ఏమైనా ఇష్యూ చేస్తాడా లేదనేది ఇప్పుడైతే తెలియదు. బట్ ఆన్ ద హోల్ ట్రంపే డిక్లేర్ చేశాడు కదా మొన్ననే, ఐఎమ్ ఫర్ H1B వీసా, మెనీ H1 వీసా ఆర్ వర్కింగ్ విత్ మీ, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అన్నాడు. కాబట్టి వాళ్ళు కన్జర్వేటివ్, మన రిపబ్లికన్ పార్టీలో ఉన్న ట్రంప్ సపోర్టర్స్లో ఉన్న 2 గ్రూప్స్, అంటే ఇప్పుడు అదే మిల్లర్ అని ఆవిడ ఉంటారు, తర్వాత లారా ఆవిడ ఉంది, వాళ్ళంతా చాలా హార్డ్ కోర్. ఈవెన్ శాండర్స్ కూడా లాస్ట్ వీక్ ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఎలన్ మస్క్, తర్వాత మన రామస్వామి, తర్వాత ఇప్పుడు మన కొత్తగా అపాయింట్ అయిన కృష్ణన్ కూడా, వాళ్ళంతా ఫర్ H1B వీసా. బట్ H1B వీసాలో కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి రిఫార్మ్ అవసరం అనేది మాత్రం అందరు అనుకుంటున్నారు. సో కొంత రిఫార్మ్ వచ్చి అది
మెరిట్ ఓరియంటెడ్ కావాలనేది ట్రంప్ కూడా మొదటి నుంచి అంటున్నాడు, ఇప్పుడున్న అడ్వైజర్స్ కూడా అంటున్నారు. కాబట్టి మన ఇండియన్స్కు నెగిటివ్గా ఎఫెక్ట్ అయితే కాకపోవచ్చు ఆయన ఇష్యూ చేసే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లలో. ఇక మిగతా ఆర్డర్స్ అంటే వేరియస్ బార్డర్ సెక్యూరిటీ మెక్సే గురించి ఏమైనా చేయొచ్చు, ఆయన మిలిటరీని పెడతా అన్నాడు ఏదో చేసినా కానీ. తర్వాత ఎనర్జీ గురించి అయితే డ్రిల్ బేబీ డ్రిల్ అదే పద్ధతులు పెట్టి అన్ని రివర్స్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ అయితే ప్యారిస్ అకార్డ్ నుంచి కూడా వదిలిపెట్టేసి మిగతా అంతా ఏదో చేయాలనుకుంటా కొన్ని ఉంటాయి. బట్ ఆన్ ద హోల్ మన H1B వీసా మీద ఉన్న వాళ్ళకు, మన స్టూడెంట్స్కు కూడా మనం అనుకున్నంతగా ఎఫెక్ట్ అయ్యి నష్టం జరగ